హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఈరోజు మన కిచెన్లో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బేబీకార్న్ అండ్ మష్రూమ్ కాంబినేషన్లో క్యాటరింగ్ స్టైల్లో కర్రీ చేసుకుందాము. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ ఒక్క కర్రీని మీరు స్కిప్ చేయకుండా చూశారు అంటే కొన్ని వందల రెసిపీస్ చేసేయచ్చు. కాంబినేషనే మార్చుకుంటూ మీరు చేసుకోవచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. వచ్చేయండి, వీడియో స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలా వాటర్ వేసుకుందామండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ వేసుకుందాము. బేబీకార్న్ ఉడకటం ఒక లేట్ అవుతుందండి. ఫస్ట్ ఇవి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం వాటర్లో. బేబీకార్న్స్ని 8 మినిట్స్ అయితే ఉడికించుకున్నామండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుందాం. చిన్న సైజు అయితే అలాగే వేసేసుకుందాము. కొంచెం పెద్ద సైజుని 2 పీసెస్లా కట్ చేసుకుందాం. మష్రూమ్ వేసిన తర్వాత ఒక 4-5 మినిట్స్ చాలండి. తీసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. బేబీకార్న్స్ ఒక 8 మినిట్స్ కుక్ అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. టోటల్ మనం 12 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్లో నుంచి ఈ పీసెస్ని సపరేట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. 3 టమాటాలని కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు. ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోవాలండి. మనకి ఇలా ఒక 30% ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 జీడిపప్పులు, ఒక 5-6 బాదం పప్పులు వేసుకుందాము. గ్రేవీ మనకి చిక్కదనంగా ఉండటం కోసం. అలాగే 1 స్పూన్ ఫుల్గా నువ్వులు వేసుకుందాము. 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటో, ఆనియన్ మనం ఉడికించుకునేటప్పుడు గ్రేవీ చిక్కదనం కోసం జీడిపప్పు, కొన్ని బాదం పప్పులు వేసుకున్నాం కదా, అవి అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి, కొన్ని పల్లీలు, నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీ చిక్కదనం వస్తుంది మనకి. ఇవే వేయాలని లేదండి. క్యాటరింగ్ స్టైల్లో అయితే క్యాటరింగ్స్ వాళ్ళు ఇవే వేస్తారు. ఇవి వేయటం వల్ల ఇంకా కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే మనకి ఇవి ఉడికిపోయినాయి. చూసి ఉడికించుకున్న టమాటో, ఉల్లిపాయల్ని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం, ఫైన్ పేస్ట్ లాగా. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక బిర్యానీ ఆకు, ఒక 3-4 యాలక్కాయలు, ఒక 3-4 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. తాలింపు రెడీ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకుందామండి. కారం 2 స్పూన్స్. ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పచ్చివాసన లేకుండా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నుంచి 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి గ్రేవీ చిక్కదనాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. కాస్త చిక్కగా ఇష్టపడే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు అండి. కొంచెం పల్చగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనకి క్యాటరింగ్ స్టైల్ కదా, సెమీ గ్రేవీతో మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇలా ఉడికించుకున్న ముక్కల్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నేనైతే బేబీకార్న్, మష్రూమ్ కాంబినేషన్లో తీసుకున్నానండి. వాటితో పాటు కొంచెం బఠానీ కూడా యాడ్ చేశాను. మీకు సేమ్ గ్రేవీ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. మీరు పొటాటో కానీ, క్యాలీఫ్లవర్ కానీ, పన్నీర్ కానీ, శనగలు కానీ ఏవైనా తీసుకొని సేమ్ ఇదే గ్రేవీతో చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైకి రిలీజ్ అయింది కదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
చూసారు కదండి, ఈజీగా స్వీట్గా షార్ట్గా బేబీకార్న్ మష్రూము కాంబినేషన్లో అదిరిపోయే రెసిపీ మీకు చూపించానని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి.